ఇస్తాను. స్క్రీన్ స్క్రీన్ రాలేదు. ఇస్తాను సార్. సార్ వచ్చిందా? వచ్చింది. మీ అమ్మయ్య. ఫోటో ఉంది కదా, డౌన్ చేసి పెట్టండి, కింద పెట్టుకోండి, టాప్ లో పెట్టకుండా. అడ్డం ఉందా? ఫోటో అడ్డం ఉందా? అది పై భాగంలో, మనం పై భాగం నుంచి కదా స్టార్ట్ చేస్తాం, అందువల్ల ఇది కింద భాగం పెట్టండి మీ ఫోటో. మీ ఫోటో కిందకి పంపించండి. గుడ్. ఓకే. ఇప్పుడు చూడండి అమ్మా, రికార్డ్ స్టార్ట్ అయిందా? రికార్డింగ్ ఆల్రెడీ ఆన్ అయింది. చూడండి. క్లియర్ గా ఉందా? పెద్దగా కనిపిస్తుందా స్క్రీన్? ఫస్ట్ క్లాస్. అశ్వని 1, 2, 3, 4 పాదాలు మేషరాశికి సంబంధించినవి, మరియు భరణి 1, 2, 3, 4 పాదాలు మేషరాశికి సంబంధించినవి. మీరు ఏదో పెన్ తీశారు, ఏం వద్దు, నోట్స్ రాయాలనుకున్నారా? లేదు, మీరు చెప్పేది నేను అక్కడ హైలైట్ చేస్తాను ఎక్కడుందో. కృత్తిక 1వ నక్షత్ర పాదం, అశ్విని నక్షత్ర పాదం కేతు గ్రహానికి సంబంధించింది. భరణి నక్షత్ర పాదాలు శుక్రుడి యొక్క నక్షత్ర పాదాలు వీనస్. కృత్తిక నక్షత్ర పాదం సన్ను. తర్వాత వృషభ రాశిలో కృత్తిక నక్షత్ర పాదాలు 3 సన్నకు సంబంధించినవి, రోహిణి నక్షత్ర పాదాలు 4 చంద్రుడికి సంబంధించినవి, 3 సంబంధించినవి, మృగశిర నక్షత్ర పాదాలు 2 కుజుడికి సంబంధించినవి. వృషభ రాశి ఈ 9 పాదాల తర్వాత మిథున్ రాశిలోకి వెళ్తాము. మిథున్ రాశిలో మృగశిర మార్సుకు సంబంధించిన 2 పాదాలు, ఆరుద్ర రాహువు సంబంధించిన 4 పాదాలు, పునర్వసు గురువుకు సంబంధించిన 3 పాదములు మిథున్ రాశి పూర్తవుతుంది. తర్వాత కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం గురువు సంబంధించింది. ఈ పుష్యమి శని సంబంధించింది 4 పాదాలు. తర్వాత ఆశ్లేష నక్షత్రం బుధుడికి సంబంధించిన 4 పాదాలతో కర్కాటక రాశి పూర్తవుతుంది. ఈ మేషరాశి నుంచి కర్కాటక రాశి వరకు ఒక మండలం, అంటే 9 నక్షత్రములు 36 పాదాలతో ఈ మండలం పూర్తవుతుంది. తర్వాత రెండవ మండలం సింహ మండలం. మేష మండలం తర్వాత సింహ మండలం సింహ రాశి నుంచి స్టార్ట్ అవుతుంది. సింహరాశిలో మరలా సేమ్ రిపీట్, కేతు యొక్క 4 నక్షత్ర పాదాలు. మక నక్షత్రం కేతువుకు సంబంధించింది, పుబ్బ నక్షత్రం శుక్రుడికి సంబంధించింది 4 పాదాలు, మరియు ఉత్తర నక్షత్రం రవికి సంబంధించింది 1 పాదంతో సింహరాశి పూర్తవుతుంది. సింహరాశి తర్వాత కన్య రాశి వస్తుంది. కన్యా రాశి ఉత్తరం రవి యొక్క 3 పాదాలతో ప్రారంభమయ్యి హస్త చంద్రుడి యొక్క 4 పాదాలతో కలిసి, మరియు చిత్త కుజుడి యొక్క 2 పాదాలతో కన్యా రాశి ముగుస్తుంది. తర్వాత కన్యా రాశి నుంచి తులారాశికి కుజుడి యొక్క 2 పాదాలు చిత్త 3, 4 పాదాలతో స్టార్ట్ అవుతుంది. తర్వాత రాహు యొక్క నక్షత్రం స్వాతి 1, 2, 3, 4 పాదాలు ఉంటుంది. తర్వాత విశాఖ యొక్క నక్షత్రం గురువు 3 పాదాలతో ఇది తులారాశి కంప్లీట్ అవుతుంది. తులారాశి పూర్తయిన తర్వాత మనము వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాము. ఈ వృశ్చిక రాశిలో గురువు యొక్క విశాఖ 4వ పాదం ఉంది. తర్వాత అనురాధ 1, 2, 3 శని యొక్క నక్షత్ర పాదాలు. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు బుధ నక్షత్రం. దీంతో మన యొక్క సింహ మండలం పూర్తిగా క్లోజ్ అయింది. ఈ సింహ మండలంలో 9 నక్షత్రములు మరియు 36 పాదములతో సింహ మండలం పూర్తవుతుంది. తర్వాత ధనుర్మండలం స్టార్ట్ అవుతుంది. ధనుర్మండలం ధనుసు రాశితో మొదలవుతుంది.
ధనుసు రాశిలో రవి సరే మూల నక్షత్రం కేతు యొక్క 4 పాదాలతో ప్రారంభమై పూర్వాషాఢ శుక్రుడి యొక్క 4 పాదాలతో తీసుకొని ఉత్తరాషాఢ రవి యొక్క 1వ పాదంతో పూర్తవుతుంది. తర్వాత మకర రాశిలోకి మనము ప్రవేశిస్తాము. ఈ మకర రాశిలో రవి యొక్క 3 పాదాలతో స్టార్ట్ అయ్యి తర్వాత చంద్రుడి యొక్క 4 పాదాలు పూర్తి చేసుకొని తర్వాత కుజుడి యొక్క 2 పాదాలతో ఇది పూర్తవుతుంది మకర రాశి. మకర రాశిలో చంద్రుడిని పెంచేదాన్ని మనము దక్షిణాయన కాలం అంటాము. ఈ దక్షిణాయన కాలంకి అధిపతి శుక్రాచార్యుడు, దైత్య గురువు శుక్రాచార్యుడు. ఇది రాత్రికి సంబంధించిందిగా మనం సూచిస్తాము. దక్షిణాయన కాలంలో 6 నెలలు దేవతలకి రాత్రి దినం. ఇది అయిన తర్వాత మకర రాశి అయిన తర్వాత కుంభరాశిలోకి వెళ్తుంది. ఈ మన యొక్క కుజ నక్షత్రం 2 పాదాలు 3-4 పాదాలు ఆఖరి 3-4 పాదాలుతో స్టార్ట్ అయ్యి తర్వాత రాహు నక్షత్రం శతభిష నక్షత్రం 4 పాదాలు తర్వాత గురువు యొక్క 3 పాదాలు పూర్వభాద్రం 3 పాదాలతో ముగుస్తుంది. కుంభరాశి అయిన తర్వాత మీనరాశి మోక్ష రాశికి మనం ప్రయాణిస్తాం. గురువు తన ఆఖరి పాదంతో ఇది స్టార్ట్ అయ్యి తర్వాత శని యొక్క 4 పాదాలతో ఇది అయ్యి తర్వాత బుధుడి యొక్క 4వ పాదంతో మీనరాశి సంపూర్ణమవుతుంది. ఇది మన యొక్క జోడాయిక్ రాశి మండలం. ఈ 3 మండలాలు కలిపి మన యొక్క రాశి మండలం పూర్తవుతుంది. ఈ 3 మండలాలు మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని మీరు ప్రతి ఒక్కరూ అట్లనే బైహార్ట్ చేసేయండి, గుర్తించుకోండి. అందరూ ప్రతి ఒక్కరూ ఏ నక్షత్ర పాదాన్ని కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే మనము తర్వాత ఒక్కొక్క నక్షత్ర పాదానికి మన హ్యూమన్ లైఫ్ మానవ సంవత్సరం ఒక్కొక్క నక్షత్ర పాదానికి ఒక్కొక్క సంవత్సరంగా ఋషులు కేటాయించారు. భృగు మహర్షి ఈ విషయాన్ని స్పష్టంగా తన చక్ర రూపంలో అంటే ఒక చక్రాన్ని తయారు చేశాడు. ఆ చక్రం వచ్చి కంటిన్యూయస్ అంటే ఎడతెగక లేకుండా ఒక చక్రం. ఆ చక్రం మొదటి చక్రం. ఆ మొదటి చక్రానికి ఒక యుగం అంటాము, 12 సంవత్సరములు అంటాము. అంటే 12 నక్షత్ర పాదాలు లైన్ గా వస్తాయి. రాసుకోండి. మనం ఒక నిమిషం సార్. హలో సార్, ఇక్కడ ఇప్పుడు అశ్విని 4 పాదాలు అని రాసుకున్నదే మనం ఇప్పుడు ఇక్కడ ఎక్స్పాండ్ చేసి చెప్పబోతున్నాము. సార్ ఇప్పుడు చెప్తారు. ఇక్కడ భరణి 4 పాదాలు సింగిల్ గా రాసినవే మనం ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తున్నాము. ఎక్స్పాండ్ చేసి ఇక్కడ నుంచి మనకి రెడ్డి రూలింగ్ ప్లానెట్స్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. ఇది జాగ్రత్తగా మీరు ఫాలో అయ్యి దీన్ని తీసుకెళ్లి మన సార్ చేసిన వీడియోస్ కి అప్లై చేసుకున్నట్లయితే ఇది బ్యాక్గ్రౌండ్ థియరీ. దీని మీద మీకు రెడ్డి రూలింగ్ ప్లానెట్స్ ఎంత సింపుల్ అంటే అంత సింపుల్. మీరు చాలా డీప్ గా ఎక్కువ అనాలిసిస్ లోకి వెళ్లకుండానే చాలా పైనే చూస్తూ కూడా ఈ కేవలం ఈ నక్షత్రాలు 108 పాదాలు మనం గుర్తుంచుకోగలిగితే 9 పాదాలు 12 రాసుల్లో ఉన్న 108 నక్షత్ర పాదాలు మనం గుర్తుంచుకుంటే 27 నక్షత్రాలు 4 పాదాలు 108 అయింది. 9 పాదాలని విడగొట్టారు ఇక్కడ సారు. ఇది ఏదైతే ఉందో ఈ 9 ఇక్కడ 3 నక్షత్రాలని చూపించాము ఈచ్ రాశిలోని. ఇక్కడ ఈచ్ రాశిలోని మనం 9 నక్షత్రాలు మన ఋషులు విభజించిందే. ఇది నేనేం చేయలేదు. మన ఋషులు విభజించిన దాన్ని మన ఆ స్పేస్ ని వాళ్ళు విభజించి పెట్టారు. ఆ స్పేస్ ని భృగు మహర్షి ఒక సంవత్సరం ఒక నక్షత్ర పాదాన్ని కేటాయించినారు. ఆ విషయాన్ని నేను మీకు చెప్తాను. ఇక్కడ 9 ఏవైతే చూపించామో ఇక్కడ మనం వాటిని ఎక్స్పాండ్ చేసాం. అంటే ఈ 1, 2, 3 ని డీటెయిల్డ్ గా రాసుకున్నాం. 1, 2, 3, 4 గా రాసి వాటికి సార్ ఏం చేశారంటే ఏజెస్ అసైన్ చేశారు. ఏజ్ అది వచ్చి భృగు మహర్షి ఇచ్చినారు. కానీ అది చాలా మంది ఇంతవరకు ఎవరు చెప్పలేదు. ఇది భృగు మహర్షి అప్లై చేయలేదు. రెడ్డి సార్ అప్లై చేసి చూపిస్తున్నారు మనకి. దీన్ని ప్రోగ్రెషన్ చక్రం, హైపోథెటికల్ ప్రోగ్రెషన్ చక్రం అంటూ చెప్పుకుంటూ పోతున్నాం. కాదు, ఇది చక్రం నక్షత్ర పాద చక్రం. నక్షత్ర పాద చక్రం
ఇది యాక్చువల్గా నవాంశ భృగు చక్రం. నవాంశ బేస్ ఇది. దయచేసి ఉమ్. గుర్తుపెట్టుకోండి. సార్ ఎప్పుడు కూడా మేషంలో 0 to 9 years అని చెప్తున్నారు. అలాగే వృషభంలో మనకి 10 to 18 years అని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి 19 to 25, 27 years అని చెప్తున్నారు. ఏదైతే సార్ ఇది చెప్తున్నారో ఇక్కడ మీకు ఇప్పుడు కనిపిస్తుంది. సార్ చెప్పండి సార్. ఇప్పుడు మనకి ఒక్కో నక్షత్ర పదానికి ఒక్కో సంవత్సరాన్ని మనం కేటాయించారు భృగు గారు. దీన్ని కంటిన్యూస్ చక్రం అంటారు. అంటే ఎక్కడ ఎడం గ్యాప్ లేకుండా ఎడతెగకుండా పోయే చక్రం. అందుకని 8కి దీన్ని నేను 8 అనే లెటర్ రాసుకున్నారనుకోండి, ఆ 0 ఒక లెటర్ రాసుకున్నారనుకోండి, ఆ 0 వచ్చి కంటిన్యూస్, 8 కంటిన్యూస్. మిగిలిన ఏ లెటర్ రాయాలన్నా మీకు కంటిన్యూటీ రాదు. మీరు అబ్జర్వ్ చేశారంటే 0కి కంటిన్యూటీ ఉంది, 8కి కంటిన్యూటీ ఉంది. మీరు పెన్ను పెట్టి రాశారనుకోండి, పెన్ను పెట్టి పెన్ను ఎత్తకుండా క్లోజ్ చేసే సర్క్యూట్ క్లోజ్ అవుతుంది. 8, 1, దీన్ని 0, కంటిన్యూస్ 8. అంటాం. ఈ మూడు 1కి కంటిన్యూటీ continuous. లేదు, 1కి పెన్ ఎత్తేస్తాం. 1కి 0 మీరు రాసుకుంటూ రుద్దుకుంటూ ఉండొచ్చు ఎన్నిసార్లు అయినా. 8 కూడా ఎన్నిసార్లు అయినా రుద్దుకుంటూ ఉండొచ్చు. ఓకే ఇదా మీరు చెప్పేది? ఓకే కంటిన్యూటీ అంటాం దీన్ని. ఓకే ఇంకా మీకు ఏ లెటర్ కి ఇది లేదు. 0కి 8కే మనం అంటే దీని మీనింగ్ ఏంటి? మనం 0లో నుంచి వచ్చాము, 8 అనుభవిస్తాము, 8లోంచి మళ్ళా 0లోకి వెళ్తాము. ఓకే ఇది ఒక చక్రం. లేదు, ఆయన ఇంకో చక్రం కూడా ప్రతిపాదించాడు. దాన్ని ఏమంటారంటే డిస్కంటిన్యూటీ చక్రాలు. అవన్నీ కంటిన్యూటీ ఉండవు. కంటిన్యూటీ లేని చక్రాలని మనం డిస్కంటిన్యూటీ చక్రం అంటే కంటిన్యూస్ ఫంక్షన్, డిస్కంటిన్యూస్ ఫంక్షన్స్. ఈ కంటిన్యూస్ ఫంక్షన్ గురించి ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తున్నాము. డిస్కంటిన్యూస్ ఫంక్షన్ కూడా మనం చేస్తున్నాం చక్రాలు చాలా మంది. అది ఎట్లా చేస్తారంటే ఒక రాశికి 12 సంవత్సరాలు. అవును సార్. 12 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళా ఆ రాశిని తీసుకోరు. 13వ సంవత్సరం 2వ ఇంటికి నుంచి తీస్తాడు, మొదటి రాశిని కాకుండా. మనం జూపిటర్ ప్రొబేషన్స్ చేసాం. పుష్కర చక్రం అని కూడా పిలవచ్చు. ఓకే సార్. పుష్కర భృగు చక్రం అది వచ్చి డిస్కంటిన్యూటీ ఉంటుంది ఆ చక్రంలో. అంటే ఇక్కడ 1 2 3 1 2 3 4 5 6 7 8 9 10 11 చక్రం వేసి ఉంటారు. 1 to 12 years, 13 to 24 years అట్లా. 13 14 15. ఈ చక్రాన్ని మీరు చాలా మంది నేర్చుకొని ఉంటారు భృగునంది నాడిలో. అవును, ఇది డిస్కంటిన్యూస్ చక్రం. దీని యొక్క డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే సార్. ఈ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఈ చక్రం కన్ఫ్యూజ్ కాకూడదు. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేశారు. ఈ కంటిన్యూటీ చక్రం చెప్పండి సార్. ఇప్పుడు ఈ కంటిన్యూస్ చక్రానికి డిస్కంటిన్యూటీ చక్రానికి తేడా ఉంది. ఈ అశ్వినిని తెచ్చి ఇక్కడ పేర్చాము, దాన్ని ఏజెస్ గా డివైడ్ చేసాం. సో నెక్స్ట్ ఈ చక్రం దీంట్లో మీరు అబ్జర్వ్ చేశారంటే ఏం చేయలేదు, అన్ని లైన్ గా సీక్రెట్ రాసాము, ఇంగ్లీష్ లో రాశారు. ఒక్కో పాదానికి ఒక్కొక్క సంవత్సరం కేటాయించాము. ఆ సంవత్సరం ఏమిటంటే మన హ్యూమన్ లైఫ్. గ్రహాలు ఎక్కడుండే అక్కడే ఉన్నాయి, అవేమీ మారలేదు. మన వయసు పెరుగుతుంది. మన వయసు పెరిగేది ఎక్కడుందో చూసుకొని ఆ వయసుకి తగ్గ గ్రహము మనకి ఏమిస్తుంది అనేది రూలింగ్ ప్లానెట్స్ మనం చేసేనా కొత్త సిద్ధాంతం అంటారు, ఏమంటారు. కానీ ఇది భృగునంది నాడి యొక్క బేస్ అంతే. అవును సార్. భృగునంది నాడి కాలపురుష కుండల నుంచి తీసుకున్నాము మనం బేసు. మనం మీకు ఎక్కడ కావాలంటే బెంచ్ మార్క్ అక్కడ పెట్టుకోవచ్చు. ఇది దీని యొక్క పరమ రహస్యమైన సిద్ధాంతం. బెంచ్ మార్క్ ఎప్పుడు ఇంతవరకు ఎవరు చెప్పలేదు. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. మీరు లగ్నం నుంచే చేసుకోవాలా చక్రం అంటే చేసుకోవచ్చు. లేదు నాకు కాలపురుష కుండల్లో మేషరాశి నాకు బాగా ఇష్టం అంటే మేషరాశి పెట్టుకోవచ్చు. లేదు నాకు సింహరాశి బాగా ఇష్టం, సింహరాశిని పెట్టుకోవచ్చు. కాదు సార్, అలా అంత కాదు. నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 10 degrees 9 degrees లో లగ్నం ఉంది, ఇక్కడ 9 degrees. అప్పుడు మనం దాన్ని ఫస్ట్ ఇయర్ గా చేసుకోవచ్చు, అక్కడి నుంచి వెళ్తుంది. అది మీ ఇష్టం. లగ్నం నుంచి స్టార్ట్ చేసుకున్నా ఓకే, సింహరాశి నుంచి స్టార్ట్ చేసుకున్నా ఒకటే, వృషభం నుంచి స్టార్ట్ చేసుకున్నా ఓకే, కన్య రాశి నుంచి స్టార్ట్ చేసుకున్నా ఓకే.
మల్టిపుల్ చక్రాస్ మీరు ఎక్కడ బేస్ చేయాలో చేసుకోవచ్చు. అవును. అందుకే ఏ ప్లానెట్ అంటే ఎక్కడ ఉన్నా సరే మన అందరికీ ఒక ప్లానెట్ ఒక దగ్గరే ఉండదు దాంతో కదా. దాంతో సంబంధం లేదు. మీ యొక్క చక్రాన్ని ఎక్కడ మీరు బేస్ చేసి స్టార్ట్ చేస్తారో ఇది కాలపురుష కుండలి ప్రతి ఒక్కరికి సమం. అందువల్ల నేను కాలపురుష కుండలి తీసుకున్నా. అందరికి ఇది సమానం. సార్ ఎప్పుడైతే ఇది చెప్తుంటారో అదే సారీ 1 2 కదా, మీరు ఎప్పుడు 1 2 చెప్తారు. అందరికీ ఒకే ప్లానెట్స్ స్థిరంగా ఉంటాయి, మారనే మారు. 1 years 13 years to 24 కదా సార్ మీరు ఇక్కడ చెప్పేది. తర్వాత 25 లేదు మా 1 to 9 years మన కంటిన్యూస్, ఇది డిస్కంటిన్యూటీస్. ఓకే 9 కదా ఉంది ఇక్కడ, నేను చూసుకోలేదు సారీ. 1 to 9 years 1 to 9 ఎందుకంటే 9 పాదాలు ఇక్కడ చూసుకోండి జాగ్రత్తగా. 9 పాదాలకు ఒక్కో సంవత్సరం ఒక్కో పాదం. 10 to 18 years ఇది కంటిన్యూస్ చక్ర. అవును సార్ ఇప్పుడు ఇది మనకి కంటిన్యూస్ ఏదైతే చెప్తున్నారో క్లాస్ లోని ఇది ఇప్పుడు మీరు కనెక్ట్ అవ్వాల్సిందే. ఇంకా 27 years కదా ఇక్కడ. అవును నెక్స్ట్ ఇక్కడేమో ఇక్కడికి వచ్చేసరికి 28 to 36. 28 to 36. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 37 to 37 plus 9. ఇది ఇందిరాగాంధీ జాట్ లో సార్ చెప్తుంటారు ఇక్కడ 63 45 years మా 37 to 45 years కదా. 1 2 3 4 5 37 to 45. తప్పు చేశానా? 37 42 45. నేను ముందుకు వెళ్ళిపోతున్నా. 9 కదా, 9 టేబుల్ పట్టుకోవాలి. 9 టేబుల్ పట్టుకోవాలి. 9th టేబుల్ 1:9 2:9 36 to 45 4:9 అంతే. 45 తర్వాత 54 46 to 54. ఇది 7th చక్రం 63. ఇందిరాగాంధీ చెప్తున్నారు కదా సారు ఇక్కడ అని. ఎందుకు వచ్చిందో ఇప్పుడు మీరు చూసుకోండి. అది ఇక్కడికి వచ్చినప్పటికీ 63 to 8 ఇప్పుడు డిగ్రీల వైజ్ చెప్పినప్పుడు మీరు గెట్ చేస్తారు ఇక్కడ. ఇప్పుడు అప్పుడు ఇందిరాగాంధీ 63 నుంచి 72 థర్డ్ ఇయర్ ఇక్కడ జూపిటర్ ఆపరేట్ ఉందని సార్ చెప్తుంటారు. ఇప్పుడు మీకు అన్ని కనెక్ట్ అవుతాయి నెమ్మదిగా, జాగ్రత్తగా చూస్తే అన్ని వస్తాయి. అలాగే అవే మహాదశ లార్డ్స్ గా కూడా మనకి, అంతర్దశ లార్డ్స్ గా కూడా మనకి మేనిఫెస్ట్ అవుతాయి. అవన్నీ మళ్ళీ నేను చెప్తా, అది క్లియర్ గా సార్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంతా. 45 46 to 63 to 72 వృశ్చిక రాశి. 52 63 64 64 to 72 సారీ 72 73 నెంబర్ చూడండి కరెక్ట్ గా. 73 to ఇక్కడే ఉంది అసలు 81 64 to 72 55 to ఇంకా మీరు ఈ చార్ట్ అనేది ఫార్ములా లెక్క. ఇది ఒక రెడీ రెకనర్, ఇది దగ్గర పెట్టుకోండి అందరూ కూడా. మీరు క్లాస్ చెప్తున్నప్పుడు సారు ఇది దగ్గర పెట్టుకుంటే మీకు అన్ని కనెక్ట్ అయిపోతాయి. అందుకని నేను మీకు ఇది అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ చార్ట్స్ సార్ ఇవి ఒక గ్రూప్ లో ఒక 1000 సార్లే పెట్టారు ఈ చార్ట్లు. వీటి దగ్గర రెలెవెన్స్ ఏంటో మీకు తెలిస్తే ఇవి చక్కగా నీట్ గా ప్రింట్ తీసుకొని మనం పెట్టుకున్నట్లయితే మనం చాలా బాగా రిలేట్ అవుతాం. సార్ ఏం చెప్తున్నారో, ఎందుకు చెప్తున్నారో, అసలు ఏంటి సార్ ఏంటి మనకి కన్వే చేయాలని చూస్తున్నారు అనేది. ఇక్కడ ఇది కనెక్టివిటీ క్లాస్ ఇదంతా కూడా, అది జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సో సార్ ఇప్పుడు రాసేసండి 73 నుంచి 81 ధనుసు రాశిలో. ఓకే తర్వాత 90 తర్వాత 91 నుంచి 99 తర్వాత 100 నుంచి 108. సో 108 పాదాలు నక్షత్ర పాదాలకి ఒక్కొక్క సంవత్సరం అసైన్ చేస్తూ వెళ్ళినప్పుడు మనకి మేనిఫెస్ట్ అయినటువంటి కాలపురుష కుండలి తాలూకా 99 ఇయర్స్ చొప్పున మనం 9th టేబుల్ అంతే. 9 into 1 9 into 2 80 9 into 3 27 9 into 4 9th టేబుల్ రాసుకుంటే మీకు అర్థమైపోతుంది. నేర్చుకోండి అంతే. 9 1s are 9 9 2s are 18 9 3s are 27 9 4s are 36 9 5s are 45. ఇక్కడ నేను ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సార్ ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు ఇందులో మనకి ఏంటి క్విక్ గా చెప్పేస్తారు. ఏంటి విశాఖ ఒక 3వ పాదం ఎక్కడుంది అంటారు అనేసి ఇక్కడికి వచ్చింది అంటారు. ఆయన ఎలా చెప్తారు అంటే ఇది పట్టుకొని సార్ షార్ట్ కట్, ఆయన మైండ్ ఇది వెళ్ళిపోతుంటుంది, ఈ టేబుల్ షార్ట్ కట్ వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళినప్పుడు సార్ ఏం చేస్తారంటే ఇది ఎన్నో పాదం 63rd పాదం ఎక్కడ పడింది విశాఖ అంటారు. విశాఖ 3వ పాదంలో పడింది, అదేమో తులారాశిలో ఉంది అంటారు. సార్ ఏం చేస్తున్నారు, మెంటల్ మ్యాథ్స్ చేస్తారు. ఏంటి 63ని డివైడ్ చేస్తున్నారు సార్ సింపుల్ గా 9 తోటి.
చేసి 7 అంటున్నారు. సో 7 ఈస్ ద తులారాశి. ఇది సార్ చేసే మెంటల్ మ్యాథ్స్. ఇవన్నీ ట్రిక్స్ అన్ని సార్ మైండ్ లో వెళ్ళిపోతూ ఉంటాయి. మనకేమో ఇవన్నీ తెలియదు కొత్త కాబట్టి మనమేమో కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉంటాం. ఆయనేమో క్విక్ గా చెప్పేస్తూ ఉంటారు. ఫలానా పాదం ఫలానా చోట పడింది అనేసి. ఇది చెప్పడానికి ఇవాళ సార్ నీకు ఎట్టి పరిస్థితుల్లో సార్ మీరు ఇది చెప్పాల్సిందే. ఈ కనెక్టివిటీ క్లాస్ అది. ఈ కనెక్టివిటీ మీరు చెప్తుందంతా కూడా మాకు అర్థం అవ్వాలి అంటే ఇది కంపల్సరీ సార్ అని చెప్పేసి అలాగే 5th ఇయర్ ఎక్కడ పడింది అని అడుగుతుంటారు సార్ క్లాస్ లో సడన్ గా. అడుగుతున్నప్పుడు కూడా మనం ఏం చేస్తాం మామూలుగా 25th ఇయర్ అని బుర్రలో మాట్లాడుకుంటుంటాం. కానీ ఈ సార్ చేసే పని ఇది. 9 2s 18 కదా. 18 అంటే రెండు రాశులు ఎగిరిపోయాయి. 1 2 ఎగిరిపోయింది. 3rd రాశిలో పడింది. బ్యాలెన్స్ వచ్చింది కదా ఇక్కడ. సో ఇంకా 7. సో 7 పాదాలు 20 అయిపోతారు సార్. 1 2 3 4 5 6 7 ఇవన్నీ సార్ మెంటల్ మ్యాథ్స్ చేసేసి ఇది 20 అయిపోతారు. సార్ తలగా మెంటల్ వీటిని పరిణామ లగ్నాలుగా చేసుకుంటే మీరు ఏం చూడాలనుకున్నారో ఆ లగ్నాన్ని నుంచి చూడొచ్చమ్మా. అది చెప్తా సార్. అది ఇప్పుడు చెప్పాలి. ఇంకా అసలు విషయం అదే. సార్ ఎప్పుడు కూడా పాయింట్ అని చెప్తుంటారు. అది చాలా ఇంపార్టెంట్ మనం చేసే పనిలోని. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మన ఏజ్ 30 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 30 అంటే మనకి ఇది పాయింట్ అన్నమాట. ఇది మన లగ్నం. ఇది ఇప్పుడు సార్ ఎప్పుడు చెప్పేది అది. ఏజ్ 30 ఇప్పుడు అంటే దిస్ ఈజ్ ఇవల్యూషనరీ లగ్నం. ఇది మనం దీనికి ఒక సార్ పరిణామ లగ్నం అంటూ ఉంటారు. ఇదన్నమాట. అంటే కరెంట్ ఏజ్ లేకపోతే ఒక పర్టికులర్ ఏజ్ లో ఒక ఈవెంట్ జరగాలి అని సార్ మనకు చెప్తున్నప్పుడు లేదా 42nd ఇయర్ లో ఏదో సర్జరీ జరిగింది. 42nd ఇయర్ లో అది ఇక్కడ ఉంది. ఈ నక్షత్ర పాదంలో ఉంది. పూర్వ ఫాల్గుని 2 ఇది ఫిక్స్. ప్రతి ఒక్కరికి ఇది ఫిక్స్. ఇది లగ్నం చేసుకొని అక్కడి నుంచి 159 చూసుకుంటే ఆ పూర్వ ఫాల్గుని అనేది వీనస్ నక్షత్రం కదా. వీనస్ నక్షత్రం అది సన్ రాశిలో పడింది. అలాగే పుబ్బ నక్షత్రం. రెండో పాదం కన్యారాశి యాక్టివేట్ అవుద్ది. అవును. ఇవి రెండు మనకి వచ్చు బానే. మనకి తెలుసు సన్ రాశిలో వీనస్ ఉన్నాడు అంతవరకే తెలుసు. కానీ రెడ్డి సార్ ఇంకొక అడుగు వెళ్ళి రెడ్డి రూలింగ్ ప్లానెట్స్ అనేది ఇక్కడే క్రక్స్ మనకి. రెడ్డి రూలింగ్ ప్లానెట్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఈ పాదం నవాంశలో ఎక్కడికి వెళ్ళింది అనేది చాలా ఇంపార్టెంట్. ఇది నవాంశ చక్రం. నవాంశ చక్రం కూడా ఏమీ లేదు, సింపుల్. ఈ పైన 4 ఉన్నాయి కదా, 4 పాదాలు ఉన్నాయి కదా. ఈ 4 పాదాలని ఒక్కొక్క పాదాన్ని తెచ్చి ఇక్కడ పైన పెట్టారు. ఇదిగో చూడండి కావలసి. ఈ 4 అశ్విని పాదాలని ఈ పైన పెట్టారు. ఇవాళ ఈ క్లాస్ అర్థమై తీరాలని చెప్పేసి నేను గట్టి సంకల్పం చేసి ఇవాళ రెడ్డి సార్ని ఎలాగైనా సరే సార్ ఈ క్లాస్ చెప్పకుండా మనం ఎంత చెప్పినా జనాలకి సింక్ అవ్వట్లేదు సార్ అని చెప్పేసి ఇదిగో ఇది నవాంశలో మనకి చూసినట్లయితే ఇలా స్ప్రెడ్ చేశారు. ఎందుకు? నవాంశ ఈజ్ నథింగ్ బట్ జూమ్ అవుట్ అన్నమాట. జూమ్ అవుట్ ఆఫ్ ఈచ్ రాశి. ఈ రాశిని ఈ ఫస్ట్ రాశిని జూమ్ అవుట్ చేస్తే స్ప్రెడ్ చేసినప్పుడు ఈ పాదం ఇక్కడ, ఈ పాదం ఇక్కడ, ఈ పాదం ఇక్కడికి, ఈ పాదం ఇక్కడికి వెళ్ళింది. నెక్స్ట్ చూడండి స్పేస్ ని మళ్ళా డివైడ్ చేసుకొని మళ్ళీ ఇంకో స్పేస్ లోకి క్రియేట్ చేయటం. నవాంశ స్పేస్ కంటిన్యూస్. ఒక్కొక్క రాశిని 9 భాగాలుగా విభజించారు. అది నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 360 ఇంటూ మళ్ళా 30 డిగ్రీలు చేశారు. అది ఇది 9 భాగాలను చేయడం అంతా కూడా నేను మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక వీడియోలోని. ఈ 9 పార్ట్స్ ఎలా స్ప్రెడ్ అవుతాయి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ నవాంశలో మీరు చూసినట్లయితే ఈ అశ్విని 4వ పాదం తర్వాత ఏమొచ్చిందండి? భరణి 1వ పాదం. అంటే ఇది కంటిన్యూ అవుతుంది. 1వ పాదం అనేది ఫస్ట్ అంతా అన్ని చోట్ల వాడు అశ్విని 1, అశ్విని 2, అశ్విని 3, అశ్విని 4 అయిన తర్వాత అంటే కేతు నక్షత్రాలు ఇవి. సారీ మళ్ళీ అది కూడా చెప్పాలిగా. కేతు. ఆ తర్వాత మనకి వీనస్ నక్షత్రాలు ఫాలో అవుతాయి. చూడండి వీనస్. ఆ తర్వాత మనకి సన్ పాదాలు స్ప్రెడ్ అయ్యాయి. ఇలాగా 9 నక్షత్రాలు స్ప్రెడ్ అయ్యేసరికి ఒక చక్రం అయిపోయింది ఇక్కడ, రాశి చక్రం. ఇది తమాషా. నవాంశ తాలూకా తమాషానే ఇది. దీని తాలూకా క్యాల్కులేషన్ ఇది మనకి విజువల్ డిస్ప్లే నేను ఇప్పుడు మీకు ఇస్తున్నందుకు మీరు ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అశ్విని అయిపోయింది. అలాగే నెక్స్ట్ భరణి తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడ పెట్టారు? ఎక్కడ పెట్టాలి? సారీ, కృత్తిక 4వ పాదం అయిపోయింది కదా. కృత్తిక 4వ పాదం అయిపోయింది. కృత్తిక 4వ పాదంతో చక్రం పూర్తి అవుద్ది. కృత్తిక 4వ పాదంతో ఈ మొత్తం చక్రం పూర్తి అవుద్ది. ఇక్కడ దాకా మనం కవర్ చేసుకోం. కృత్తిక 4వ పాదం ఇక్కడ దాకా కవర్ చేసుకోం. నెక్స్ట్ రోహిణి చూడండి. రోహిణి 4 పాదాలని తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడ పెట్టారయ్యా అంటే మళ్ళీ ఇలా వెళ్ళింది. నవాంశ చక్రం తాలూకా నెక్స్ట్ రోహిణి 4 పాదాలు ఇలా వెళ్ళిన తర్వాత మళ్ళీ మరొకసారి స్టార్ట్ అయింది. నెక్స్ట్
నెక్స్ట్ 4 పాదాలు మృగశిర 4 పాదాలు. అవి ఏం చేశారు? రోహిణి తర్వాత మృగశిర 4 పాదాలు, 1వ పాదం ఇలా స్ప్రెడ్ చేశారు నవాంశ తాలూకా రీడింగ్ ఇది. సో మీరు ఈ చార్ట్ సార్ నవాంశ చక్రం కలిపేస్తారు, కలిపేస్తారు. ఇది గుర్తు పెట్టుకోండి. ఇందాక మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. 42nd ఇయర్ లో వీనస్ స్టార్ 42nd ఇయర్ లో వీనస్ స్టార్ రన్ అవుతుంది. అదేమో సన్ రాశిలో ఉంది. ఓకే, ఇది ఇక్కడ జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. అదే పూర్వ ఫాల్గుని 2 అంటే పొబ్బ 2వ పాదం. సార్ ఇప్పుడు ఇందాక ఆల్రెడీ మనకి చెప్పారు. ఎక్కడుంది? కన్యలో ఉంది. ఎందులోని? D9 లోని. D1 లో చూస్తేనేమో సన్ లో ఉంది. ఇక్కడ చూస్తేనేమో 2వ పాదం ఏమో విర్గోలో ఉంది, కన్య రాశిలో ఉంది. సో మనం ఇప్పుడు ఏం చేస్తాము? కన్య ఈజ్ మెర్క్యూరీ సైన్ కదా. మెర్క్యూరీ, వీనస్, సన్, ఈ 3 ఎలా వచ్చాయి ఇప్పుడు మీకు అర్థమైందా? ఇవే రెడ్డి రూలింగ్ ప్లానెట్స్. బాగా గుర్తుపెట్టుకోండి, రెడ్డి రూలింగ్ ప్లానెట్స్ వీటి పేరు. అంటే సార్ ఏం చేశారు? నవాంశని ఇటు పక్క D1 ని, ఇది D1 చార్ట్, ఇది D9 చార్ట్, ఈ రెండింటిని కలిపి D9 లోని ఈ నక్షత్ర పాదం ఎక్కడ పడిందో తీసుకొచ్చి ఈ పైన పెట్టారు. ఈ 3 కాంబినేషనే రెడ్డి రూలింగ్ ప్లానెట్స్. ఈ రెడ్డి రూలింగ్ ప్లానెట్స్ RRP థియరీ ఇన్ని రోజులుగా మనం క్లాసుల్లో చెప్పుకుంటుంది. ఇది మనం జాగ్రత్తగా గుర్తు పెట్టుకున్నట్లయితే మనకి దీని తాలూకా విలువ ఏంటి అనేది మీరు ఇప్పుడు క్లాస్ లో సార్ చెప్పిన కవర్ చేసిన నోట్స్ ని కూడా అప్లికేషన్ ద్వారా నేను మీకు ఇప్పుడు జాగ్రత్తగా చూపిస్తాను. అండ్ మీరు ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ కూడా నేను మళ్ళీ గ్రూప్ లో పెడతాను. ఇవన్నీ ప్రింట్ తీసుకోండి దయచేసి. ఈ చార్ట్లన్నీ కూడా, ఈ ఫస్ట్ చార్ట్, సెకండ్ చార్ట్, థర్డ్ చార్ట్, ఈ చార్ట్లు ఇవి ప్రింట్ తీసుకోండి. ఇవే నేను ఎందుకు ఇలా స్ప్రెడ్ అయింది అనేది ఈ క్లాస్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఇంపార్టెంట్ కాదు, కానీ ఇప్పుడు ఇది సార్ టెంప్లెట్స్ ఇవన్నీ ముందు తయారు చేసిన. ఇప్పుడు ఇది మనకి రెడ్డి రూలింగ్ ప్లానెట్స్. ఇది ఎలా వచ్చాయో నేను ఇప్పుడు సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ చెప్పండి. ఇప్పుడు అంతే, మన 1వ సంవత్సరం ఎవరయ్యా మనకి రూలర్స్ అంటే కుజుడు, కేతువు, కుజుడు. ఫస్ట్ ఇయర్ అక్కడ రాసింది. 2వ సంవత్సరం ఎవరయ్యా అంటే శుక్రుడు, కేతువు, కుజుడు. 1 అది ఇయర్ అని రాయండి, 1Y అని రాయండి అంతే. ఆ నెంబర్ కి 1 పక్కన Y అని రాయండి, ఫస్ట్ ఇయర్ అని. లేకపోతే సెకండ్ ఇయర్ పోతే సెకండ్ లెటర్ పక్కన Y రాయండి అంతే. Y 1Y 3Y 4Y. ఇది ఇంకోసారి మీరు నీట్ గా టైప్ చేయండి మ్యామ్ ఇంగ్లీష్ లో. 4Y 5Y 6 చెప్పారు మీరు నాకు, ఆ టాస్క్ ఇచ్చారు, చేస్తాను సార్, చేస్తాను. ఇది అందరూ చేయాలి సార్. ఈ చార్ట్ నేను ఇంకో విషయం, ఇది నేను హోంవర్క్ ఇచ్చాను చాలా సార్లు గ్రూప్ లో. ఈ చార్ట్ చేసినట్లయితేనే మనకి క్లారిటీ వస్తుంది. అసలు ఈ చార్ట్ ఇందులో నుంచి ఎట్లా వచ్చిందో ఇప్పుడు నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ చార్ట్ ఇందులో నుంచి ఎట్లా వచ్చిందో నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూడండి జాగ్రత్తగా అందరూ. ఈ 2 అందరికీ తెలిసే. ఏంటిది? ఈ 2 అందరికి, కేతువు నక్షత్రం అనేది తెలుసు, కుజుడు నక్షత్రం. కుజుడు ఈజ్ ద రాశి లార్డ్, కేతువు నక్షత్ర లార్డ్. ఓకే, అండ్ అట్లాగే కేతువు కుజుడు నవాంశలో స్ప్రెడ్ అవడం మనం ఇప్పుడే చూసాం. అండ్ ఫస్ట్ పాదం ఆఫ్ కేతువుని ఎక్కడ పెట్టారు తీసుకొచ్చి? కేతు అంటే అశ్విని 1వ పాదాన్ని మేష రాశిలో పెట్టారు, కాబట్టి ఇక్కడ కుజుడు వచ్చాడు. అశ్విని 2వ పాదాన్ని నవాంశలో ఎక్కడ పెట్టారు? వృషభ రాశిలో పెట్టారు. అశ్విని 3వ పాదాన్ని ఎక్కడ పెట్టారు? మిథున రాశిలో పెట్టారు. అశ్విని 4వ పాదాన్ని తీసుకొచ్చి కర్కాటకంలో పెట్టారు. అందుకని ఇక్కడ ఈ పైన రాసినవన్నీ కూడా నవాంశకి చెందినటువంటి రూలింగ్ ప్లానెట్. నవాంశలోని ఆ నక్షత్ర పాదం తాలూకా ఇండికేటర్ ఈ పైన రాసింది. సో ఇవే రెడ్డి రూలింగ్ ప్లానెట్స్. ఇది పట్టుకొని ఎంత బ్యూటిఫుల్ గా ప్రతి సంవత్సరం ఎందుకు మనకి మారుతాయి ఈవెంట్స్ అనేది ఇక్కడ మనం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దిస్ ఈజ్ అ హార్ట్ ఆఫ్ రెడ్డి రూలింగ్ ప్లానెట్స్ థియరీ. ఇక్కడ దాకా కూడా మనం అందరం కూడా ఐ థింక్ మీరందరూ గెట్ చేశారు అనుకుంటాను.
అలాగే మరొకటి కూడా నేను ఎగ్జాంపుల్ గా మీకు తీసుకొచ్చి చెప్తే మీకు